హలో వ్యూయర్స్, నేను డాక్టర్ కాలువ విజయ నాగేంద్ర ఫ్రమ్ హర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రొద్దుటూరు. ఇప్పుడు కొత్త బిల్డింగ్కి మారాము. ముందుగా హర్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హోమ్స్పేట్లో ఉన్నాము. నా స్పెషలైజేషన్ ఎండి అనస్థీషియా. మాకు ఇంకా 2 బ్రాంచెస్లో స్పెషలైజేషన్ ఇస్తారు. ఫెలోషిప్ ఇన్ క్రిటికల్ కేర్ మెడిసిన్, ఐడిసిసిఎం అంటారు. ఫెలోషిప్ ఇన్ పెయిన్ మెడిసిన్ అంటే ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. ఈ 3 బ్రాంచ్లు మాకు ఎడ్యుకేషన్లో వస్తుంది. సో అనస్థెటిస్ట్ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారా, క్రిటికల్ కేర్ వాళ్ళు చూస్తారా అని బయట చాలామంది అంటుంటారు. బట్ క్రిటికల్ కేర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. పెయిన్ స్పెషలిస్ట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ అనేది కూడా మా దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ ది స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ చెప్పాలంటే. క్రిటికల్ కేర్ మెడిసిన్ అంటే ఏదైనా ఒక అవయవం ఫెయిల్ అయినప్పుడు ఐసీయూలో అడ్మిషన్ చేస్తారు. మనిషికి పూర్తిగా గంటకి అతని మానిటరింగ్ కావాలి. ఏదైనా అవయవం ఫెయిల్ అవుతుంది అని చూసుకోవడానికి, కేర్ తీసుకోవడానికి ఐసీయూలో పెడతారు. అది క్రిటికల్ కేర్ మెడిసిన్. రెండవది ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ అంటే మోకాల నొప్పులు అని చాలామంది వస్తారు. ప్రతి ఒక్కరికి ఆపరేషన్ పడకపోవచ్చు. ఇట్లా అని ఆపరేషన్ పడని వాళ్ళందరికీ పెయిన్ కిల్లర్స్ వాడిపిస్తారు, స్టిరాయిడ్స్ పెడతారు, ఇవన్నీ పెడతారు. సో అవన్నీ ఏమీ లేకుండా మనం మోకాళ్ళలోనే కొన్ని ఇంజెక్షన్స్ వేసుకోవచ్చు. వాటిని పిఆర్పీస్ అంటారు, బోన్ మ్యారో ఆస్పిరేషన్, రీజనరేటివ్ సెల్స్ అంటారు. వాటిని మోకాళ్ళలో వేయడము, ఇలాంటి ఇంటర్వెన్షన్స్ అంటే ఇంటర్వెన్షన్ బయట నుంచి తీసి ఒక చోటు నుంచి తీసి ఇంకో చోట వేయడం అనేదాన్ని ఇంటర్వెన్షన్స్ అంటారు. వీటి వల్ల నొప్పి తగ్గడము, మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్కి వెళ్ళడము, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ మా స్పెషలైజేషన్. దీన్నే ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫెలోషిప్ ఇన్ అనస్థీషియా.